వినాయక చవితి శుభాకాంక్షలతో VVB9 న్యూస్ ఛానల్. గణేష్ విగ్రహం హైట్ను బట్టి చలాన్లు, హోం మంత్రి అనితపైన విమర్శలు. గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చింది. అయితే మైక్ పర్మిషను, విగ్రహం హైట్ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతోందని అన్నారు. మైక్ పర్మిషన్ రోజుకి 100 రూపాయలు, ఏకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే 350, 6 అడుగుల పైనే ఉంటే రోజుకు 700 రూపాయలు చలానా కట్టాలని ఆమె చెప్పారు. దీంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5